హలో ఫ్రెండ్స్, పవర్ ఆఫ్ ఈక్విటీ తెలుగు ఛానల్లో స్వాగతం సుస్వాగతం. అయితే ఫ్రెండ్స్, ఇప్పుడు ప్రస్తుతానికి మన ఇండియా బడ్జెట్ అనే వస్తుంది. ఫిబ్రవరి 1 రోజు ఇండియా బడ్జెట్ ఉంటుంది. దానికన్నా ముందు ప్రీ బడ్జెట్ ర్యాలీ కూడా మన మార్కెట్లో వచ్చేస్తుంది. అయితే ఆ లెవెల్స్ ఏంటిదో కూడా మనం ఇండెక్స్ ద్వారా మనం చూసుకుందాం ఫ్రెండ్స్. నిఫ్టీ మరియు బ్యాంక్ నిఫ్టీ గురించి అనాలిసిస్ చేసుకుందాము. దాంతోపాటు మనము లాస్ట్ వీడియోలో ఏ స్టాక్ గురించి అయితే డిస్కషన్ చేసుకున్నామో ఆ స్టాక్ గురించి కూడా మనం ఇప్పుడు రివ్యూ తీసుకుందాము. దాంతోపాటు ఈ వీక్లో వచ్చే స్టాక్ గురించి కూడా మనం అనాలిసిస్ చేసుకుందాము. అనాలిసిస్ చేసుకునే ముందు పవర్ ఆఫ్ ఈక్విటీ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. దాంతోపాటు బెల్ ఐకాన్ని కూడా నొక్కండి. అయితే పదండి ఫ్రెండ్స్, ఆ స్టాక్ గురించి ఇప్పుడు మనం అనాలిసిస్ చేద్దాం. అయితే ఫ్రెండ్స్, ఫస్ట్ మనం ఏం చేద్దామంటే ఇండెక్స్ల గురించి అనాలిసిస్ చేసుకుందాము. నిఫ్టీ చార్ట్ ఓపెన్ చేస్తున్నాం ఫ్రెండ్స్. చూడండి, నిఫ్టీ చార్ట్ ఓపెన్ అయ్యింది. అయితే మనం మోస్ట్లీ ఏం చేస్తూ ఉంటామంటే స్టాక్ గురించి అనాలిసిస్ చేసేటప్పుడు టోటల్గా వీక్లీ మంత్లీ మోస్ట్లీగా మనము క్యాండిల్స్ యూజ్ చేస్తాము. కానీ ఇక్కడ ప్రస్తుతానికి మనము ఇప్పుడు డైలీ క్యాండిల్ కాకుండా వీక్లీ క్యాండిల్స్ ఓపెన్ ఉంది. అయితే నేను నిఫ్టీ ఆల్రెడీ చార్ట్ ఓపెన్ ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ. అయితే చూడండి, ఇక్కడ క్యాండిల్స్ అనేది వీక్లీ క్యాండిల్లో ఒక దోజీ క్యాండిల్లా ఏర్పడింది. ఇది ఎందుకో తెలుసా? ట్రంప్ రేపు మండే రోజు ట్రంప్ అధికారంలోకి వస్తున్నాడు. వచ్చిన తర్వాత ఆయన ఏ డిసిజన్ తీసుకుంటాడో అది ఎవరికి తెలియదు. కాబట్టి మార్కెట్ ఎటు సైడ్ వెళ్తుందో అందరూ కన్ఫ్యూజన్లో ఉన్నారు. కాబట్టి మనం ఏం చేయాలంటే ఫ్రెండ్స్, ఆల్మోస్ట్గా మీకు చెప్తున్నాను చూడండి. ఇక్కడ హై ఏదైతే ఉందో ఈ హై ప్లస్ లో ఏదైతే ఉందో ఇక్కడ ఈ లోని మనం మార్క్ చేసుకున్నట్టుగా అయితే దీనికి మనం ఏం చేద్దామంటే డైలీ క్యాండిల్స్లోకి మనం వెళ్దాము. ఇది చూడండి ఫ్రెండ్స్. అయితే ప్రస్తుతానికి వీక్లీ క్యాండిల్లో మీకు చూపిస్తాను. దాని తర్వాత మనము డైలీ క్యాండిల్స్కి వెళ్దాము. అయితే ఎట్ సైడ్ అయితే బ్రేక్అవుట్ ఇస్తుందో ఆల్మోస్ట్గా సపోజ్ అనుకుందాం, మనము అప్ సైడ్లో బ్రేక్అవుట్ ఇచ్చిందంటానంటే మార్కెట్ ఈ రేంజ్ వరకు వెళుతుంది. అదేవిధంగా డౌన్ సైడ్లో బ్రేక్ డౌన్ ఇచ్చేసిందంటానంటే ఈ విధంగా ఇక్కడ అయితే మనం ఏదైతే హారిజాంటల్ లైన్ డ్రా చేసినామో ఈ లైన్ వరకు వచ్చే ఛాన్సెస్ ఆల్మోస్ట్గా ఉంది. ఫస్ట్ అనేది మనము 22,000 అనేది ఫస్ట్ టార్గెట్ అవుతుంది డౌన్ సైడ్లో. అదేవిధంగా 22,000ని కూడా బ్రేక్ చేసేస్తే డౌన్ సైడ్లో మనకు 21,000 ఇదొక ఇంపార్టెంట్ హర్డల్ అవుతుంది నిఫ్టీని డౌన్ సైడ్లోకి వెళ్ళడానికి. కాబట్టి ఇప్పుడు ఆల్మోస్ట్గా క్లోజింగ్ ఇచ్చిన ప్రైస్ ఏదైతే ఉందో ఇక్కడ అది 23,200 రౌండ్ ఫిగర్గా అనుకుందాం ఫ్రెండ్స్. ఈ రేంజ్లో ఇప్పుడు నిఫ్టీ క్లోజింగ్ అనేది మనకు ఇచ్చేసింది. కాబట్టి మనం ఏం చేద్దామంటే ప్రస్తుతానికి డైలీ క్యాండిల్లో వెళ్దాము. ఓకే, వీక్లీ ఉంది, డైలీ చేస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ డైలీ క్యాండిల్స్లో వచ్చేసింది. చార్ట్ కొద్దిగా పెద్ద చేస్తాను. ఎప్పుడైతే ఇంపార్టెంట్ లెవెల్ మన డౌన్ సైడ్లో ఇక్కడ ఈ రేంజ్కి మనకు బ్రేక్ డౌన్ ఇచ్చేసింది ఫ్రెండ్స్. ఒక్క నిమిషం. ఈ రేంజ్కి మనకు బ్రేక్ డౌన్ ఇచ్చేసింది. బ్రేక్ డౌన్ ఇచ్చిన తర్వాత అటు నుంచి మార్కెట్ ఏదైతే క్యాండిల్స్ లో బ్రేక్ ఇస్తుందో ఆ బ్రేక్ ఇచ్చిన తర్వాత దానికన్నా నెక్స్ట్ క్యాండిల్ ఏదైతే ఉంటుందో ఆ హై బ్రేక్ చేస్తే మార్కెట్ అటు నుంచి పైకి వెళ్ళడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ ఏం చేసిందంటే ఫ్రెండ్స్, క్లోజింగ్ అనేది మనకు కిందికి ఇచ్చేసింది. కానీ దాని తర్వాత కంప్లీట్గా ఈ విధంగా 2-3 డేస్ మార్కెట్ అప్ సైడ్ వెళ్ళిన తర్వాత మళ్ళీ ఈరోజు డౌన్ సైడ్లోకి వచ్చేసింది. అదే మీకు వీక్లీ క్యాండిల్లో మనం చూసినట్టుగానే సేమ్ టు సేమ్ డోజీ క్యాండిల్ ఏర్పడింది ఫ్రెండ్స్. అయితే ఆ డోజీ క్యాండిల్లో ఎటు సైడ్ బ్రేక్అవుట్ ఇస్తే అటు సైడ్ మార్కెట్ ఎక్కువగా మూవ్ ఇస్తుంది. కాబట్టి మీరు కొద్దిగా జాగ్రత్తగా గమనించండి. అయితే నెక్స్ట్ లెవెల్ మనకు సపోజు ఈ లెవెల్ని బ్రేక్అవుట్ ఇచ్చేసింది అంటానంటే ఫ్రెండ్స్, మనం నెక్స్ట్ టార్గెట్ అనేది అవుతుంది ఇక్కడ ఈ రేంజ్లో, అది 23,800. అయితే 23,800 ఇది ఒక ఇంపార్టెంట్ హర్డల్ అవుతుంది మనకు. ఈ హర్డల్ని బ్రేక్ చేసేస్తే మాత్రం మనం నెక్స్ట్ లెవెల్ అనేది ఇక్కడ 24,350 ఇది ఒక ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ అవుతుంది. ఈ రెసిస్టెన్స్ని బ్రేక్అవుట్ ఇచ్చేస్తే అటు నుంచి మార్కెట్ కంప్లీట్గా అంటే సైడ్ వేస్ కాకుండా కంప్లీట్గా బులిష్లో వెళ్తుంది ఫ్రెండ్స్. ఇది మీరు గమనించండి. అయితే మనము లాస్ట్ వీక్లో ఏ స్టాక్ గురించి అయితే మనం డిస్కషన్ చేసుకున్నామో ఆ స్టాక్ గురించి కూడా మనం ఇప్పుడు చూసుకుందాము. కానీ ఇప్పుడు మనం ఏం చేద్దామంటే బ్యాంక్ నిఫ్టీ గురించి ఒకసారి అనాలిసిస్ చేసుకుందాం. అయితే బ్యాంక్ నిఫ్టీ ఓకే, చూడండి ఫ్రెండ్స్, బ్యాంక్ నిఫ్టీ కూడా యథావిధిగా అలాగే ఉంది. కానీ క్లోజింగ్ మాత్రం చాలా కిందికి లభించింది. అయితే ఇక్కడ డైలీ క్యాండిల్స్ ఉన్నాయి బ్యాంక్ నిఫ్టీది. ఓకే,
ఒక్క నిమిషం. రైట్, డైలీ క్యాండల్లో కొద్దిగా చార్ట్ పెద్దగా అవుతుంది ఫ్రెండ్స్. అయితే మనం ఏం చేద్దామంటే వీక్లీ క్యాండల్ వచ్చేద్దాం. అయితే ఆ ట్రెండింగ్ లైన్ అనేది ఈజీగా మనకు కనిపిస్తుంది. చూడండి ఫ్రెండ్స్, ట్రెండ్ లైన్ని ఈ విధంగా మనకు ఇక్కడ బ్రేక్అవుట్ అనేది లభించింది. అయితే మనం లాస్ట్ వీడియోలో ఏ విధంగా అయితే డిస్కషన్ చేసుకున్నామో ఇక్కడ మనకు ఇంపార్టెంట్ ఒక సపోర్ట్ ఉంటుంది 46,000. అయితే ఈ 46,000 వరకు బ్యాంక్ నిఫ్టీ రావచ్చు అలా అనిపిస్తుంది ఫ్రెండ్స్. ఎందుకంటే మనము యాక్చువల్లీ ఇక్కడ వీక్లీ క్యాండల్ పరంగా చూస్తే ఇక్కడ ఇంపార్టెంట్ ఒక ఈ విధంగా ఇన్వర్టెడ్ హ్యామర్ కూడా ఏర్పడింది. ఈ ఇన్వర్టెడ్ హ్యామర్ని చూస్తే ఒకసారి మన ఇన్వర్టెడ్ హ్యామర్ హై ఏదైతే ఉందో ఆ హైని పైన సైడ్ బ్రేక్అవుట్ ఇచ్చేసిందంటే మనం అందులోకి నుంచి ఎగ్జిట్ అయిపోవాలి మీరు ఒకసారి షార్ట్ పొజిషన్లో ఉన్నట్టుగా అయితే. కానీ ఎప్పుడైతే ఈ రేంజ్లో ఉంటుందో అప్పుడు మీకు డైలీ క్యాండల్ సపోజ్ అనుకుందాం మీరు 15 మినిట్స్ క్యాండల్లో మీరు ట్రేడింగ్ చేస్తూ ఉంటారు. అయితే ఇదే విధంగా 15 మినిట్స్ క్యాండల్లో ఈ విధంగా డౌన్ సైడ్ కిందికి వచ్చేసిందంటానంటే పైన స్టాప్ లాస్ పెట్టుకొని మీరు సేల్ చేయవచ్చు, అంటే పుట్ కూడా బై చేసుకోవచ్చు. అయితే ఈ విధంగా మనకు టార్గెట్ అనేది నెక్స్ట్ టార్గెట్ వస్తుంది. ఇక్కడ లాస్ట్ వీడియోలో మనం ఏ విధంగా అయితే అనాలిసిస్ చేసుకున్నామో అదే విధంగా మన టార్గెట్ అనేది వస్తుంది ఫ్రెండ్స్. నిఫ్టీ అయినా సరే బ్యాంక్ నిఫ్టీ అయినా సరే చార్ట్ని మాత్రం ఫాలో చేస్తూ ఉండాలి ఫ్రెండ్స్. చార్ట్ ట్రేడింగ్ రాకుంటే మార్కెట్లో లాస్ అయ్యే తప్పదు. ఒకవేళ చార్ట్ రీడింగ్ వచ్చినా కూడా లాస్ అయితే మినిమం అవుతుంది, కానీ ప్రాఫిట్ మాత్రం ఎక్కువ మట్టుగా వస్తుంది ఫ్రెండ్స్. కాబట్టి మీరు జాగ్రత్తగా అనాలిసిస్ చేయండి. అయితే చూడండి ఏ విధంగా అయితే ఇది ఇన్వర్టెడ్ హ్యామర్ వీక్లీలో ఏర్పడిందో ఈ హ్యామర్ హై ఏదైతే ఉంటుందో ఇది చాలా ఇంపార్టెంట్ ఉంది ఫ్రెండ్స్. ఎప్పుడైతే ఈ హై పైన బ్రేక్అవుట్ ఇస్తుందో అంటే ఆల్మోస్ట్గా రౌండ్ ఫిగర్గా చూస్తే మీరు 50,000 ఇది ఒక ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ అవుతుంది. 50,000 పైన మార్కెట్ క్లోజింగ్ ఇచ్చేసిందంటానంటే బ్యాంక్ నిఫ్టీ అందుట్లకించి షార్ట్ పొజిషన్లో ఉంటే ఎగ్జిట్ అయిపోవాలి ఫ్రెండ్స్. మళ్ళీ బ్రేక్అవుట్ ఇచ్చిన తర్వాత మనము బుల్ సైడ్లోకి వెళ్ళిపోవాలి. అయితే లాస్ట్ వీక్లో మనం ఒక 2 స్టాక్ల గురించి అనాలిసిస్ చేసుకున్నాము. ఆ మల్టీబ్యాగర్ స్టాక్ల గురించి ఆ స్టాక్ గురించి ఒకసారి మనము డిస్కషన్ చేద్దాము. కానీ దానికన్నా ముందు ఒక లాస్ట్ వీడియోలో 2 వీక్ బ్యాక్ మనం ఒక స్టాక్ గురించి అనాలిసిస్ చేసుకున్నాము. ఆ స్టాక్ పేరు జిహెచ్సిఎల్. అయితే చూడండి ఫ్రెండ్స్, మనము జిహెచ్సిఎల్లో అనాలిసిస్ చేసేటప్పుడు ఆల్మోస్ట్గా స్టాక్ ఈ రేంజ్లో ఉండేది, ఈ రేంజ్ నుంచి ఈ రేంజ్ మధ్యలో. అయితే ఇప్పుడు ప్రస్తుతానికి మనకు ఒక మంచి బ్రేక్అవుట్ అనేది లభించింది. ఈ స్టాక్ ఇప్పుడు మనం అనాలిసిస్ ఏ రేంజ్కు మనం చేసుకున్నామో అదే రేంజ్లో ఉంది. ఇప్పుడు కూడా ఈ స్టాక్లో మనకు ఆపర్చునిటీ ఉంది జిఎస్సిలో బై చేసుకోవడానికి. చూడండి ఫ్రెండ్స్, ఏ విధంగా అయితే జిఎస్ఎల్ మనకు బ్రేక్అవుట్ ఇచ్చిందో ఇక్కడ బ్రేక్అవుట్ ఇచ్చిన తర్వాత కంప్లీట్గా ఒక మారుబోజు క్యాండిల్ ఏర్పడింది. అయితే ఈ వీక్లో ఆ క్యాండిల్ కూడా దానికి ఇప్పుడు ఇటు నుంచి పైకి వెళ్ళిపోతుంది. అయితే ఇక్కడ ఈ బాడీ ఏదైతే ఉందో మారుబోజు ఈ రెడ్ క్యాండిల్ బాడీ ఏదైతే ఉందో దానికి 50% ఈ బాడీ గ్రీన్ క్యాండిల్ అది కూడా కవర్ చేస్తుంది ఫ్రెండ్స్. అయితే ఇటు నుంచి మనకు స్టాప్ లాస్ మాత్రం చాలా చిన్నగా అవుతుంది. ఈ స్టాప్ లాస్ ఏదంటానంటే ఆల్మోస్ట్గా మనకు స్టాప్ లాస్ ఈ రేంజ్లో వస్తుంది 600. మనం లాస్ట్ వీడియోలో ఏ విధంగా అయితే అనుకున్నామో అదే విధంగా జిహెచ్సిఎల్లో మనం బై చేసుకోవచ్చు. స్టాప్ లాస్ అనేది 600 అవుతుంది, కానీ టార్గెట్ అనేది చాలా పెద్దగా అవుతుంది ఫ్రెండ్స్. కావాలంటే ఈ వీడియోని మీరు ఈ ఐ బటన్లో నేను పెట్టేస్తాను, ఆ వీడియో కొద్దిగా క్లియర్గా ఒక్కసారి మీరు చూసుకోండి. ఎందుకంటే అన్ని చార్ట్ల గురించి నేను చెప్పుకుంటూ వెళ్ళిపోతే వీడియో చాలా పెద్దగా అవుతుంది. కాబట్టి నెక్స్ట్ చార్ట్ గురించి ఇప్పుడు మనం అనాలిసిస్ చేద్దాం. అయితే ఫ్రెండ్స్, మనం లాస్ట్ వీక్లో ఏ స్టాక్ గురించి అయితే డిస్కషన్ చేసుకున్నామో అందుట్లో ఒక మొదటి స్టాక్ అనేది మనది సిడిఎస్ఎల్. ఈ సిడిఎస్ఎల్ని మనం లాస్ట్ వీక్లో డిస్కషన్ చేసుకున్నాము. అయితే ఇక్కడ ఈ ట్రెండ్ లైన్ ఏదైతే ఉందో ఈ ట్రెండ్ లైన్ని ఇక్కడ బ్రేక్ డౌన్ అనేది కింది సైడ్ ఇవ్వలేదు. అయితే ఇచ్చినా కూడా నో ప్రాబ్లం ఫ్రెండ్స్. ఈ స్టాక్ ఇంత పవర్ఫుల్గా ఉందంటానంటే చాలా మైండ్ బ్లోయింగ్గా ఉంది. ఇప్పుడు ప్రస్తుతానికి 1600 అనేది నడుస్తుంది సిడిఎస్ఎల్. కానీ దీంట్లో ప్రతి ఒక్క డీప్లో అంటే 10% డీప్లో మీరు కొన్ని స్టాక్లు యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోతే ఈ స్టాక్ మాత్రం చాలా మైండ్ బ్లోయింగ్గా అవుతుంది. ఇప్పుడు మీరు తీసుకున్నకుంటే 10 ఇయర్స్ తర్వాత మీరే బాధపడతారు. ఎందుకంటే అరే బాబు, నేను ఈ స్టాక్ని 1500 నుంచి 1600 లోపు ఉన్నప్పుడు నేను చూసిన ప్రైస్ని అయితే ఇప్పుడు ఏ రేంజ్కి వెళ్ళిపోయిందో నాకే ఇప్పుడు బాధ అవుతుంది, బాధపడుతున్నాను నేను. అయితే ఈ బాధ పడకుండా ఉండాలంటానంటే మీరు సిడిఎస్ఎల్లో ఇప్పుడే మీరు కొద్దిగా క్వాంటిటీ యాడ్ చేస్తూ ఉండండి. 10 ఇయర్స్ తర్వాత మీరు ఒక రాజులా అవుతారు సిడిఎస్ఎల్లో. అయితే సిడిఎస్ఎల్తో పాటు ఇంకో స్టాక్ కూడా మనము ఇదే సెక్టర్కి సంబంధించినది, అంటే డిపాజిటరీ సెక్టర్కి సంబంధించినది ఫ్రెండ్స్. ఆ స్టాక్
గురించి కూడా మనం అనాలిసిస్ చేసినాము, అది క్యాంప్స్. కంప్యూటర్ అసెట్ మేనేజ్మెంట్. మనం అనాలిసిస్ చేసేటప్పుడు క్యాంప్స్ ప్రైస్ ఉండేది 4500. అయితే మనం అనాలిసిస్ చేసుకున్న తర్వాత ఇక ప్రైస్ ఈ విధంగా ఇక్కడ కిందికి వచ్చి అంటే ఆల్మోస్ట్గా 4150 వరకు వచ్చి ఈ స్టాక్ ఇప్పుడు ఒక మనకు ఇన్వర్టెడ్ హ్యామర్లా అంటే వీక్లీ బేస్ పరంగా ఇన్వర్టెడ్ హ్యామర్ అయిపోయింది. అయితే ఎప్పుడైతే ఇన్వర్టెడ్ హ్యామర్ అవుతుందో ఫ్రెండ్స్, ఈ స్టాక్ ఇటు నుంచి చూడండి మీరు ఈ విధంగా పైకే వెళ్తుంది. ఆల్మోస్ట్గా ఏ స్టాక్లో మీరు డౌన్ సైడ్లో వచ్చిన తర్వాత ఇన్వర్టెడ్ హ్యామర్ ఏర్పడిందంటే ఆ స్టాక్ అటు నుంచి అప్ సైడ్లో జంప్ అవుతుంది. కాబట్టి క్యాంప్స్ని కూడా మీరు వదలకండి. నేను టెక్నికల్ పరంగా కూడా మీకు చెప్తలేను, యాజ్ ఏ ఫండమెంటల్ పరంగా చెప్తున్నాను. క్యాంప్స్ కూడా లాంగ్ స్టోరీ చాలా బెటర్ ఉంది. క్యాంప్స్ని కూడా మీరు వదలకండి. ప్రాపర్టీ అని తీసుకోండి ఫ్రెండ్స్, మీరు ట్రేడింగ్ చేయాలని తీసుకోకండి. సిడిఎస్ఎల్ మరియు క్యాంప్స్ని మాత్రం మనము ఒక ప్రాపర్టీలా చూసుకోవాలి ఫ్రెండ్స్, అంతేకాని మనము దీనికి ట్రేడింగ్లా చూడవద్దు. ఈ 2 స్టాక్లు మనకు చాలా మల్టీబ్యాగర్ అవుతున్నాయి ఫ్రెండ్స్. అయితే ఇది నా అనాలిసిస్ పరంగా చెప్తున్నాను, మీకు టిప్ ఇవ్వటం లేదు ఫ్రెండ్స్. మీరు కూడా ఎవరిదైనా ఫైనాన్షియల్ అడ్వైస్ తీసుకోండి. మీకు ఫైనాన్షియల్ అడ్వైస్ ఇవ్వడానికి నేను సెబీ రిజిస్టర్ని కాదు, నా అనుభవం మాత్రమే నేను షేర్ చేస్తున్నాను. అయితే ఇదే విధంగా ఈ వీక్లో ఒక స్టాక్ గురించి మనము డిస్కషన్ చేస్తున్నాం ఫ్రెండ్స్. ఆ స్టాక్ పేరు డిఫెన్స్ సెక్టర్కి సంబంధించిన స్టాక్ ఉంది ఫ్రెండ్స్. అయితే ఆ స్టాక్ పేరు పారస్ డిఫెన్స్. ఈ స్టాక్ చాలా మైండ్ బ్లోయింగ్గా ఉంది చూడండి ఫ్రెండ్స్. ఎందుకంటే వాల్యుయేషన్ పరంగా చూస్తే కొద్దిగా ఎక్స్పెన్సివ్ ఉంది, కానీ టెక్నికల్ పరంగా చూస్తే మాత్రం ఈ స్టాక్ ఇప్పుడు చాలా బెటర్గా ఉంది. ఇక్కడ ఇంపార్టెంట్ ఏదైతే ఈ రెసిస్టెన్స్ ఉండేనో ఈ రెసిస్టెన్స్ని ఇక్కడ మనకు బ్రేక్అవుట్ ఇచ్చింది. అయితే బ్రేక్అవుట్ ఇచ్చిన తర్వాత మనం స్టాప్ లాస్ ఇప్పుడు ఏ విధంగా పెట్టుకుంటామంటే ఫ్రెండ్స్, బ్రేక్అవుట్ ఇచ్చిన క్యాండిల్స్ దానికన్నా ముందు ఉన్న క్యాండిల్ అంటే దాని వెనకాల ఉన్న క్యాండిల్స్ ఇది. ఈ క్యాండిల్స్ని లో ఏదైతే ఉంటుందో ఈ లో కన్నా కిందికి మనకు బ్రేక్అవుట్ ఇచ్చేస్తే మనం అందుట్లోకించి ఎగ్జిట్ అయిపోతాము, అంటే మన స్టాప్ లాస్ హిట్ అయిపోయిందని అనుకుంటాము. అయితే ఈ స్టాక్ ఈ విధంగా కంప్లీట్గా ఐఫిల్ టవర్లా వెళ్ళి అటు నుంచి కంప్లీట్గా ఈ విధంగా ప్రాఫిట్ బుకింగ్ అయ్యింది, కానీ ఇక్కడ స్టాప్ లాస్ అనేది హిట్ కాలేదు. కాబట్టి మనము పారస్ డిఫెన్స్ ఈ స్టాక్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు ఇప్పుడు, కానీ మనకు స్టాప్ లాస్ మాత్రము ఓన్లీ 900 ఉంది ఫ్రెండ్స్. ఎంత? 900. ఈ 900 స్టాప్ లాస్ మీరు తీసుకొని ఈ స్టాక్లో ఇప్పుడు ఎంట్రీ చేసినట్టుగా అయితే టార్గెట్ అనేది చాలా పెద్దగా అవుతుంది. ఆల్మోస్ట్గా ఈ హై ఏదైతే ఉందో ఈ హైకి వెళ్ళినా కూడా ఆల్మోస్ట్ రౌండ్ ఫిగర్ మీరు 1500 అనుకున్న నో ప్రాబ్లం ఫ్రెండ్స్. 1500 ఫస్ట్ టార్గెట్ అవుతుంది. అయితే దాని తర్వాత సెకండ్ టార్గెట్ అనేది చాలా పెద్దగా అవుతుంది అది. కానీ ఇప్పుడు మనకు బడ్జెట్ వస్తుంది, బడ్జెట్లో డిఫెన్స్ సెక్టర్ గురించి ఏదన్నా మంచి న్యూస్ రావచ్చు. అయితే టెక్నికల్ పరంగా చూసినా కూడా ఈ స్టాప్ లాస్ మాత్రం హిట్ కాలేదు. మార్కెట్ ఇంత డౌన్ సైడ్లో వచ్చినా కూడా ఆ పైనుంచి కిందికి వచ్చేసింది నో ప్రాబ్లం, కానీ స్టాప్ లాస్ హిట్ కాలేదు. అది రావడానికి కారణం ఒకటే ఫ్రెండ్స్, డిఫెన్స్ కంప్లీట్గా 1-2-3 వీక్లోనే 1 మంత్లోనే ఈ స్టాక్ ఆల్మోస్ట్గా డబుల్ అయిపోయింది. ఎందుకంటే ఇక్కడ ఇక్కడ ఈ రేంజ్లో మనకు ఇక్కడ బ్రేక్అవుట్ ఇచ్చింది. బ్రేక్అవుట్ ఇచ్చిన ప్రైస్ నుంచి ఆల్మోస్ట్గా డబుల్ అయింది చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ 1800 కాదు 800కు మనకు ఇంపార్టెంట్ హడల్ని బ్రేక్అవుట్ ఇచ్చింది. బ్రేక్అవుట్ ఇచ్చిన తర్వాత ఆల్మోస్ట్గా ఈ స్టాక్ అనేది 1600 హై కొట్టి అటు నుంచి కిందికి వచ్చేసింది అంటే 100% మనకు ప్రాఫిట్ ఇచ్చింది ఫ్రెండ్స్. కాబట్టి 1 మంత్లోనే ఈ స్టాక్ ఈ విధంగా 1 నుండి 2 మంత్స్లోనే మనకు 100% ప్రాఫిట్ ఇచ్చింది. అయితే కాబట్టి అటు నుంచి కొద్దిగా మనకు ప్రాఫిట్ బుకింగ్ అనేది కంప్లీట్గా అయిపోయింది. కానీ ఇంపార్టెంట్ లెవెల్కి వచ్చి ఆ స్టాక్ ఆగింది. ఆ ఇంపార్టెంట్ లెవెల్ ఏదంటానంటే ఇది ఫ్రెండ్స్. ఓకే, ఇది ఒక ఇంపార్టెంట్ లెవెల్ ఉంది. అది 900 కన్నా బిలో మనకు వీక్లీ పరంగా క్లోజింగ్ ఇచ్చేసిందంటే మనం పారస్ డిఫెన్స్లోకి ఎగ్జిట్ అయిపోవాలి ఫ్రెండ్స్. కానీ టార్గెట్ అనేది ఫస్ట్ టార్గెట్ అవుతుంది 1500. ఓకే, అయితే సెకండ్ టార్గెట్ అనేది చాలా పెద్దగా అవుతుంది. ఆ సెకండ్ టార్గెట్ ఫ్రెండ్స్ ఆల్మోస్ట్గా మనకు 2300 అవుతుంది. అది మనకు ఫస్ట్ టార్గెట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం మళ్ళీ ఒకసారి అనాలిసిస్ చేద్దాం. కానీ ఇప్పుడైతే ప్రస్తుతానికి ఇంతే ఉంది ఫ్రెండ్స్. అయితే స్టాప్ లాస్ మాత్రం చాలా చిన్నగా ఉంది, ప్రాఫిట్ అనేది చాలా పెద్దగా ఉంది. ఈ విధంగా మనము పారస్లో మనం ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. అయితే ఈ వీక్లో వచ్చే స్టాక్ గురించి మనం అనాలిసిస్ చేసుకున్నాం ఫ్రెండ్స్. ఇదే విధంగా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు.